108 వైష్ణవ దివ్యదేశాలలో 24వ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో మయిలాడదురై పట్టణానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో గల తిరుచిరుపులియూరు గ్రామంలోని స్థలసైన పెరుమాళ్ ఆలయము. ఈ ఆలయంలోని మహావిష్ణువు కుటుంబానికి శాంతిని ప్రసాదిస్తారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలోని మహావిష్ణువుని స్థలసైన పెరుమాళ్ అని, లక్ష్మీదేవిని తిరుమామగల్ నాచియార్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం వ్యాఘ్రపాదుడు అనే ఋషి మోక్షం కోసం చిదంబరంలో నటరాజు రూపంలో గల మహాశివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మోక్షం పొంది వైకుంఠం వెళ్లాలంటే చిదంబరానికి పశ్చిమ దిశగా వెళ్లి శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శనం చేసుకోమని చెప్పారు. పశ్చిమ దిశగా వెళ్లవలసిన వ్యాఘ్రపాదుడు కంటి చూపు సరిగా లేనందువలన దారి తప్పి దక్షిణం వైపుగా వెళ్లి కృపాసముద్ర పెరుమాళ్ ఆలయాన్ని చేరాడు. వ్యాఘ్రపాదుడు వృద్ధుడు అవడంతో శ్రీరంగం వెళ్లే ఓపిక లేక ఈ గ్రామంలోనే మహావిష్ణువు దర్శనం కోసం తపస్సు చేశారు. వ్యాఘ్రపాదుని యొక్క తపస్సుకు మెచ్చి మహావిష్ణువు శ్రీరంగంలో మాదిరిగా అతి పెద్ద భుజంగసేన భంగిమలో రంగనాథ స్వామిగా కనిపించారు. కంటి చూపు సరిగా లేని వ్యాఘ్రపాదుడు ఆ అతిపెద్ద రూపాన్ని పూర్తిగా చూడలేక చిన్న రూపంలో కనపడమని ప్రార్థించగా స్వామి బాలశయన భంగిమలో వ్యాఘ్రపాదుడు కనపడ్డారు. పులి పాదాలు కలిగిన వ్యాఘ్రపాదుడు ఈ ప్రాంతంలో స్వామిని పూజించారు కనుక ఈ ప్రాంతానికి చిరుపులియూరు అని పేరు వచ్చింది. శ్రీరంగము తర్వాత మహావిష్ణువు దక్షిణముఖంగా భుజంగసేన భంగిమలో గల దివ్యదేశము ఈ చిరుపులియూరు మాత్రమే. మరో స్థల పురాణం ప్రకారం ఆదిశేషుడికి గరుత్మంతుడికి మధ్యన ఎవరు శక్తివంతులు, ఎవరు మహావిష్ణువు పట్ల ఎక్కువ భక్తితో ఉన్నారనే విషయమై పోటీ ఏర్పడి వాగ్వివాదానికి దిగారు. వారు మహావిష్ణువుని అడగగా ఇద్దరిలో గరుత్మంతుడికి బలశాలిననే గర్వం ఉంది కనుక మహావిష్ణువు ఆదిశేషుడి వైపు మొగ్గు చూపారు. మహావిష్ణువు ఆదిశేషుడి వైపు ఉండేసరికి గరుత్మంతుడి కోపం వచ్చింది. దీనితో ఆదిశేషుడు భయపడి స్వామి శరణగోరి స్వామి రక్షణలో ఇక్కడే ఉండిపోయారు. దీనితో గరుత్మంతుడు అలిగి ఈ దివ్యదేశాన్ని తను రానని చెప్పి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆలయం పైన డేగలు ఎగరవని స్థల పురాణం తెలుపుతున్నది. అవివాహితులు, సంతానం లేని దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించి ఫలితాన్ని పొందుతున్నారు. మయిలాడదురై నుంచి తిరువారూరు వెళ్లే బస్సునెక్కి కొల్లుమంగడి వద్ద దిగి అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి ఆటోలో గాని నడిచి గాని వెళ్ళవచ్చు. ఈ ఆలయాన్ని వీడియో రూపంలో చూడాలనుకుంటే యూట్యూబ్ సెర్చ్ లో 24 దివ్యదేశము శ్రీధర్ రాజుని టైప్ చేసి దర్శించగలరు. ఓం నమో నారాయణాయ.